Subscribe to Color Frames. ఐపీఎల్ తర్వాత విదేశీ గడ్డపై టీ20 ప్రపంచ కప్ మహాసంగ్రామం జరగనుంది. ఈ టోర్నీకి టీమిండియా జట్టును ఈ నెల చివరి తేదీలలో ప్రకటించనున్నారు. అంతకంటే ముందే 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును క్రికెట్ నిపుణులు ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ వ్యాఖ్యాత, భారత మాజీ బ్యాట్స్మెన్ సంజయ్ మంజ్రేకర్ టీ20 ప్రపంచ కప్కు భారత జట్టును ఎంపిక చేశారు. ఈ జట్టులో విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, రింకు సింగులకు చోటు కల్పించలేదు. శివన్ దుబే, శుభ్మన్ గిల్, హర్షదీప్ సింగ్ మరియు అక్షర్ పటేల్ వంటి పేర్లు కూడా జట్టులో లేవు. సంజయ్ మంజ్రేకర్ 15 మంది సభ్యుల జట్టులో 7 మంది ప్రముఖ బౌలర్లు ఉన్నారు. ఇందులో 5 మంది పేసర్లు, 2 స్పిన్నర్లు ఉన్నారు. బుమ్రా మరియు మహమ్మద్ సిరాజులతో పాటు ఫాస్ట్ బౌలర్ల పేర్లలో అవేష్ ఖాన్, హర్షిత్ రాణా మరియు మయాంక్ యాదవ్ ఉన్నారు. మయాంక్, హర్షిత్ ఇంకా అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. ఇంకా స్పిన్నర్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మరియు యజ్వేంద్ర చాహల్లను తన జట్టులోకి తీసుకున్నాడు. సంజయ్ మంజ్రేకర్ 2 ఆల్రౌండర్లను చేర్చుకున్నాడు. ఇందులో రవీంద్ర జడేజాతో పాటు కృణాల్ పాండ్యా ఉన్నారు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కృణాల్ 2021లో భారతదేశం తరపున తన చివరి మ్యాచ్ ఆడాడు. ఇక మంజ్రేకర్ తన జట్టులో 3 వికెట్ కీపర్లకు అవకాశం కల్పించాడు. ఇందులో కేఎల్ రాహుల్తో పాటు రిషబ్ పంత్ మరియు సంజు శాంసన్ ఉన్నారు. కాగా టీ20 ప్రపంచ కప్ కోసం సంజయ్ మంజ్రేకర్ జట్టులో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, యజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, కుల్దీప్ సిధం, కృణాల్ పాండ్యా, అవేష్ ఖాన్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్ ఉన్నారు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.